ఈ దునియాలో అందరికన్నా బేకర్‌గాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ క్యాస్ట్, రిలీజియన్ అండ్ ఆథెంటిసిటీని చూసుకొని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేటోళ్ళు. ఐయామ్ ప్రౌడ్ హిందూ, ఐయామ్ ప్రౌడ్ ముస్లిం, ఐయామ్ ప్రౌడ్ బ్రాహ్మిన్, ఐయామ్ ప్రౌడ్ క్రిస్టియన్, ఐయామ్ ప్రౌడ్ చౌదరి, ఐయామ్ ప్రౌడ్ యాదవ్, ఐయామ్ ప్రౌడ్ క్రిస్టియన్, ఏదంటే అది ఇగ. అన్ని. అంటే నువ్వు ఇక్కడ ప్రౌడ్‌గా ఫీల్ అయితున్న ముచ్చట ఏదైతుందో ఇది కంప్లీట్‌లీ కోయిన్సిడెన్స్. నువ్వు ఒక బాపనోని ఇంట్లో పెడితే నువ్వు ఒక బాపనోనివి అయితావు. నువ్వు ఒక రెడ్డి ఇంట్లో పెడితే నువ్వు కూడా రెడ్డివి అయితావు. ఒక చౌదరి ఇంట్లో పెడితే చౌదరివి అయితావు. ముస్లిం ఇంట్లో పుడితే ముస్లిం అవుతావు. క్రిస్టియన్ ఇంట్లో పుడితే క్రిస్టియన్ అవుతావు. దిస్ ఈజ్ అ కోఇన్సిడెన్స్ కదా. అట్లాంటప్పుడు దీని గురించి ఎందుకు మీకు అంత కాన్ఫిడెన్స్, అంత ప్రౌడ్నెస్? మీరు లైఫ్లో అంత కష్టపడి పీకకుండా అచీవ్ చేసిన దానికి ఎందుకు అంత ప్రౌడ్ ఫీలింగ్? బై ఛాన్స్, బై అదృష్టం దొరికిన దాని గురించి ఎందుకు అంత ప్రౌడ్నెస్? ఏదో చదువుకోని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇట్లా చేస్తారా అంటే కాదు. చదువుకున్న లాయర్లు, పెద్ద పెద్ద టీచర్లు కూడా గిట్లా చేస్తారు. ఐఐటి, ఎంబీఏ స్టూడెంట్లు కూడా గిట్లనే బిహేవ్ చేస్తారు ఈ మధ్య. చదువుకున్నంత మాత్రం మీరు పెద్ద ఎడ్యుకేటెడ్ అయిపోయాడు. ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ లిటరసీ ఈజ్ డిఫరెంట్. ఐఐటి చదువుకున్నాడు కూడా ఎరిపు కూడా అవుతాడు అప్పుడప్పుడు. ఏం చదువుకున్నాడు మేధావి కూడా అవుతాడు. ఈ భ్రమల మాత్రం అస్సలు బతకకురి. అయ్యో వాడు పెద్ద డిగ్రీ చేసినాడు, వాడు పెద్ద తోపు, అయ్యో వీడి పెద్ద ఇది చేసిండు, వీడి పెద్ద తోపు అని. నేనే నా దృష్టిలో ఇది ఫస్ట్ కట్ చేసి పడేయాల. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది తీసి పడేయాల. రిలీజియన్, క్యాస్ట్, ఈ డిగ్నిటీ ప్రతి ఒక్కటి తీసి పడేయాల. మన దేశంలో ఏదైతే ఈ క్యాస్ట్, రిలీజియన్ పైన గొడవలు నడుస్తున్నాయో, రెస్ట్రిక్షన్స్ నడుస్తున్నాయో అన్ని తీసి పడేయాలని నేను అంటాను. ఎందుకంటే ఎప్పటిదాకైతే ఈ క్యాస్ట్, రిలీజియన్ ముచ్చట్లు జరుగుతుంటే మనం ఒక మనిషి లెక్క బతకలేమిడ. మనం లైఫ్ టైం చౌదరి, ఠాకూర్, రెడ్డి, యాదవ్, బ్రాహ్మిన్ గిదే నడుస్తుంటది. ఇవన్నిటి ముచ్చట్ల ప్రౌడ్గా ఫీల్ అయ్యి అసలు ఏ ముచ్చట లేదు. వేస్ట్ ఆఫ్ యువర్ టైం. నిజంగా చెప్తున్నావు. ఎవడైనా ఒక కాలేజ్కి పోయినా ఎడికన్నా వెళ్తే ఏం చదువుకున్నావు బయట అని అడుగుతారు. నువ్వు ఏం టోన్వి అని అడుగుతారు. అందుకే ఫస్ట్ మీరు మీ స్టడీస్ పైన ఫోకస్ చేయండి, మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి, లైఫ్లో సక్సెస్ఫుల్ గానికి ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు లైఫ్లో ఎంతో గట్టిగా కష్టపడితే అచీవ్ చేసే పనులు ఇవన్నీ. క్యాస్ట్, రిలీజియన్ అవన్నీ బై బర్త్ వచ్చేస్తాయి. ఫాదర్స్, మీ పేరెంట్స్ నుంచి ఇట్లా ఫ్యామిలీతో వచ్చేస్తుంది. అది కష్టపడితే రాదు. మీ రూట్స్కి రెస్పెక్ట్ ఇవ్వద్దని చెప్తలేను నేను. మీ రూట్స్కి డెఫినెట్గా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తా. కానీ అసలు ఇట్లా బిహేవ్ చేయకండి. నేను రెడ్డిని, నేను రెడ్డిలతోటే తిరుగుతా, నేను బ్రాహ్మిన్ తోటే కూర్చుంటా, నేను బ్రాహ్మిన్ తోటే చేస్తా. అట్లా చేయకండి. దాట్ ఈస్ వెరీ రాంగ్. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం నేర్చుకోండి. లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అవుతారు.